బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎంపీ చామల కిరణ్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నేడు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు హాజరు కావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై చామల కిరణ్ను అధికారులు ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. అలాగే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను విచారించిన సిట్ ఇప్పుడు ఎంపీ చామల కిరణ్ను ప్రశ్నించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఎంపీ చామల కిరణ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు ఇదే అంశంపై. సునీల్, చామల కిరణ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు అందించింది అంటున్నారు. ఎన్ని గంటలకు ఆయన హాజరు కావాలి? ఏంటి సిచ్యువేషన్? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అభిమానులు ఎత్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి సిట్ అధికారులు తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసేందుకు చామల కిరణ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ అధికారుల ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొనబడింది. మరి కాసేపట్లో చామల కిరణ్ సిట్ అధికారుల ముందు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణ రావడండి. ఈ నేపథ్యంలో అతని ఫోన్ నెంబర్ అందులో ఉండడంతో అతన్ని సైతం విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసేందుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు అతని స్టేట్మెంట్ నమోదు చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంపై కూడా పోలీసులు అతన్ని సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై ఇప్పటికే అనేక మంది ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్న బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మరోవైపు గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా మంది నేతల సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసింది. లాస్ట్ ఫైనల్ గా చాలా మంది ఈ కేసులో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతల ఫోన్ సంబంధించినటువంటి నెంబర్స్ చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా విడతల వారిగా పిలిచి వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేసి ఇందులో భాగంగానే ఈ రోజు ఎంపీ చామల కిరణ్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో